స్వామియే శరణమయ్యప్ప, హరహర పుత్రుడే శరణమయ్యప్ప, అలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వస్తాను. సినిమా మాత్రం బాగుంది. ఫస్ట్ మాసు నుండి వెళ్తాడు, ఆ తర్వాత మందు బాబులు అందరూ మానాలి. ఎందుకంటే మందు నిండి అందరూ ఫ్యామిలీలు పోతాండ్రు. అయ్యప్ప స్వామి మాలేయండి, సినిమాని చూసి మాలేసి మారాలి. మళ్ళీ తర్వాత పాప గురించి ఉంటుంది, మళ్ళీ తర్వాత మాల తీస్తారు. స్వామి మాత్రం మామూలుగా లేదు, బాగా చేసిండు స్వామి సినిమా మాత్రము. కానీ అయ్యప్ప స్వామి మాత్రం మా కళ్ళల్లో కనిపించారు, మా గుండెల్లో కనిపించారు. థియేటర్లు మాత్రం మామూలుగా లేవు. థియేటర్లో అంత గుడిల్లాగా ఉన్నాయి. అవి అక్కడే కొబ్బరికాయలు కొడతారు, అక్కడే డాన్సులు వేస్తారు. ఆ పాట వచ్చింది ఇరుముడు మల్లి కట్ట శబరిమల నీ మల్లం పుట్టే శబరిమల స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి. ఆ పాట వచ్చినప్పుడు నేను మొక్కి శనక చూసినాను. అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించేశాడు. నిజమైన దేవుడయ్యా, అయ్యా నిజమైన దేవుడు అయ్యా నువ్వు అయ్యప్ప స్వామి. మన శివయ్య కడుపులో పుట్టావు, నిజమయ్యా దేవుడయ్యా నువ్వు, నిజమైన దేవుడు. అందరి కళ్ళలో కనిపించావు. నేను దేవుడు అంటే నమ్మను, నా కళ్ళలో కనిపించావయ్యా అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఆ తండ్రి ఆ బిడ్డ కథ మాత్రం చాలా బాగుంది, మామూలుగా లేదు. ఏడుపు వస్తుంది సినిమా చూస్తుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఇది మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగుంది. స్వాములు అందరూ చూడాలి. కానీ మందు బాబులు మాత్రం మందు మారాలి. ఎందుకంటే మందుకు ఆడబడి ఇది అయిపోతారు. మాలేసిన తర్వాత కూడా మారాలి. మళ్ళీ మాలే తీయగానే అమ్మటే మళ్ళీ మందుకు ఇది అయిపోతారు. కానీ మందు మారాలి. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, అందరూ చూడాలి. సినిమా మాత్రం ఎక్సలెంట్. నా కన్నీళ్ళు కారిపోతుంది, ఎందుకంటే అలా ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప, తప్పుంటే క్షమించు స్వామి, తప్పుంటే క్షమించామే స్వామి శరణమయ్యప్ప. ఎమోషనల్ కంటెంట్ బాగా, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా. మెయిన్ ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ట్విస్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా ఎమోషనల్ కంటెంట్ అన్న. రవితేజ ఈజ్ బ్యాక్, అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేను. కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. పాటలు పూనకాలు వస్తాయి, ఎమోషనల్ కంట్లో నీళ్ళు వస్తాయి. ఇరుముడి అంటే 2 ముళ్ళు, ఒకటి ఫ్యాన్స్కి మాకు మధ్యన ముడే ఈ ఇరుముడి, అంతే నేను చెప్పొచ్చు. రవితేజకి మాకు మధ్య ముడి ఇరుముడి. బ్లాక్ బస్టర్, హీఈస్ బ్యాక్, అంతే. రవణ సూపర్ అన్న. యాక్షన్లు ఇవన్నీ కాదు, మంచి స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి ఫ్యామిలీతో, చాలా బాగుంటుంది. పాపే హైలైట్ సినిమాకి. రవణ తర్వాత అంత పెద్ద బెస్ట్ క్యారెక్టర్ పాపదే. ఇరుముడి సాంగ్ చాలా బాగుందమ్మా. ఆ 2 పాటలకి అందరం లేచి, అయితే ఇది కొంచెం క్లాస్ థియేటర్ అయిపోయి లేకలేకపోయాను, కానీ మాస్ థియేటర్లో పడి ఉంటే హారతలు ఇచ్చేసేవాళ్ళు. రేపు కార్తీక మాసంలో చూస్తారు కదా, ఖచ్చితంగా. నా సినిమా ఇప్పుడే చూస్తున్నా ఇరుముడి, నిజంగా చెప్తున్నా, ఇది కాదన్న ఆ సినిమా అంటే, ఇది కాదన్న రవితేజ అన్న అంటే. అసలుకి చాలా రోజులైంది కంబ్యాక్ ఇచ్చి, ఒక మాస్ మహారాజా కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది. అసలుకి ఈ సినిమాని మళ్ళీ ఎవరు బీట్ చేయలేరు. అంటే మీ హీరోలు ఎంతో పెద్ద పాన్ ఇండియా సినిమా తీసినా ఇరుముడి లాంటి సినిమాలు అయితే ఎవరు చేయలేరు. అట్లా ఆ విధంగా ఒక వర్సటైల్ యాక్టర్ని చూసినట్టుంది. అసలు నాకైతే చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంది. ఆ పాప నక్షత్ర అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. అసలుకి నిజంగా ఈరోజు మా అమ్మ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి పూలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వచ్చిందన్న. కానీ అవన్నీ తీసుకొచ్చి నేను థియేటర్లో పెట్టినా. అసలు నిజంగా ఇంటర్వెల్ టైంలో అసలుకి ఏమనంటారు, పాప్కార్న్ కూల్ డ్రింకులు తీసుకుంటారు కదా, అసలు మా అమ్మాయిని పోయి ప్రసాదం తీసుకోరాపోరా అని చెప్పేసి అని అంటుంది. అసలుకి వేరే లెవెల్ అనిపించింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది అన్న సినిమా. మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిరన్న. పాపకి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, ఆ రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అసలు రవితేజ యాక్టింగ్ వేరే లెవెల్. అసలు సాంగ్స్ అయితే ఇరుముడి సాంగ్ బాగుండే, ఏలేల సాంగ్, ఇంకా మల్లెపూల పల్లకి. ఫస్ట్ హాఫ్ మొత్తం సాంగ్స్ నడిసే, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ థ్రిల్లర్. ఎవరెవరిని చంపుతున్నారు అసలు అర్థం కాదు. అలాంటి ట్విస్టులు ఉండే, మామూలు ట్విస్టులు కాదు. రవితేజ TFI మొత్తం ఎదురు చూస్తుంది రవితేజ కోసం, ఆయన రాత కోసం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బాస్ ఈస్ బ్యాక్, మాస్ మహారాజా ఈస్ బ్యాక్. హిట్ కొట్టిండు అన్న. ఫస్ట్ 100 కోట్లు వస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. OTTలో 50 కోట్లు అట్లా ఈజీగా వచ్చేస్తాయి. సూపర్ హిట్ బ్రో. పాపది బాగుంది బ్రో. అసలు ఇన్స్టాగ్రామ్ని చూసి సినిమాలో చేయడం అనేది వేరే విషయం. అది కామెడీ కొంచెం తక్కువనే ఉన్నాయి. యాక్షన్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మొత్తం దేవుడిది, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు సూపర్ ఉంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా జరుగుతున్నాయి కదా అన్యాయాలు. ఆ సినిమా సొసైటీ కోసం అనేది ఏమైనా చేద్దాం అనే విషయమే ఇది సినిమా. బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. సాయి కుమార్ యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మంచిగా రవితేజ యాక్టింగ్ బాగుంది, డాటర్స్ యాక్టింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. సూపర్ హిట్. నాకు సెకండ్ హాఫ్ దే బాగుంది. సూపర్. ఒకటే మాట,
ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప రవణ కంబ్యాక్. ఈ సినిమాలో ఒక్కో సీన్ ఒక్కో ఎమోషన్. లేడీస్ కి భయం నేర్పకూడదు, ఏదైనా స్వేచ్ఛగా తల్లిదండ్రులకి చెప్పి నేర్పించాలి. ఇది మంచి, ఇది చెడు అని తల్లిదండ్రులకి భయపడకుండా చెప్పాలి. అది చెప్పండి. అదే చెప్తాం కదా భయ్య. సెకండ్ హాఫ్ పాప చనిపోతుంది, అక్కడి నుంచి చాలా ఎమోషన్గా ఉంటుంది. అసలు సినిమా అయితే మామూలుగా లేదు. టిష్యూస్ క్యారీ చేయాలి. మల్లెపూల పాలకైతే వేరే లెవెల్. ఇంకా డైరెక్టర్ గారు అయితే మామూలుగా తెలియదు సినిమా. కామెడీ లేదు, ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్. మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అయితే అదరగొట్టేశారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ రవణ కంబ్యాక్. థియేటర్లు ఈ వారం అంతా కూడా థియేటర్లు దేవాలయాలుగా మారిన టైం ఇది. ఇంకా రేటింగ్ 5.5 రేటింగ్. పెద్ద హిట్. కలెక్షన్ అయితే సునామీలో కొట్టిపోతుంది కలెక్షన్. ఇంకా ఆ స్వామి ఉండగా ఇంకే తిరిగి లేదు ఇంకా అంతే.